నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. హుజూరాబాద్ నియోజకవర్గంలో 25 ఏళ్ల ప్రజా ప్రస్థానంలో అన్ని పదవులు మేమే గెలిచినామని ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గం వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎంపీ ఈటెల రాజేందర్ నియోజకవర్గంలోని నూతన సర్పంచ్లను, ఉప సర్పంచ్లను, వార్డు మెంబర్లను శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. నూతన పాలకవర్గ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని, పార్టీలకు అతీతంగా పాలన సాగాలని పిలుపునిచ్చారు. జెడ్పీటీసీలు మనమే గెలిచేది, ఎంపీపీలు మనమే గెలిచేది, సర్పంచులుగా గెలిచిన వాళ్ళు ఇండిపెండెంట్గా అటు ఇటు గెలిచినప్పటికీ కూడా మళ్ళీ 100% మనతో పాటు కలిసి ఉండేది, పనిచేసుకునేది. మనం ఎప్పుడు ఈ కొట్లాటలు లేవు. పార్టీల పరమైన కొట్లాటలు లేని ఏకైక నియోజకవర్గం హుజూరాబాద్ నియోజకవర్గం. నాకు తెలిసి ఎప్పుడు పార్టీ పరంగా పంచాయతీ లేదు. ఈ మధ్య స్టార్ట్ అయింది. 2021 కంటే పూర్వం ఎప్పుడు పార్టీల పరమైన పంచాయతీ లేదు. ఎంత కలిసిమెలిసి పనిచేస్తుంది అంటే నాకు ఇప్పుడే బాగుంటూ ఉపాధి హామీ పని కొత్తగా వచ్చిన నాడు సర్పంచుల మీద ఆడిటింగ్ జరుగుతుంది. సర్పంచుల మీద ఆడిటింగ్ జరుగుతుంది. కూరపల్లి సర్పంచ్, బిజిగేశ్వరి సర్పంచ్, సిరిసిల్ల సర్పంచ్ వాళ్ళందరూ వచ్చి నువ్వు నోరెంతకపోతే, నువ్వు కాపాడకపోతే మేమంతా ఆగమైపోతామని చెప్పి నాకు వచ్చింది. నేను మరి నువ్వు వేరే పార్టీ తిరుగుతున్నావు కదా, వస్తుంది తీరకపోయినా కూడా వస్తుంది. పార్లమెంట్ ఉన్నా కూడా వచ్చిపోయింది. ఎవరి రాష్ట్రంలో ఒక ఎంపీ ఊళ్ళో తిరగలేదు. ఎందుకో మీకోసం తిరగలేదు. నాకు 2021లో అంతకంటే ఇంతకు చెప్పిన 2008లో ఇలా మీరు ఏనాడు కూడా ప్రలోభాలు ఉన్నప్పటికీ కష్టకాలంలో నాకు అండగా ఉన్నవాళ్ళు కాబట్టి మీరు రుణం తీర్చుకోవాలని చెప్పి తప్ప నాకు పోయేటం లేదు. రేపు ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మీరు పోయినట్టుగా వేరే అంశం. కానీ ఇప్పటి నా కర్తవ్యం మిమ్మల్ని నిలబెట్టుకునే కర్తవ్యం మాకు వచ్చింది. రేపు కూడా మీరు నిలబెట్టాలి. రేపు మాకు మున్సిపాలిటీ, హుజూరాబాద్ మున్సిపాలిటీ మీద, జమ్మగూడ మున్సిపాలిటీ మీద రేపు 5 మండల పరిషత్తులు ఉంటాయి. తప్పకుండా జడ్పీలు ఉంటాయి. డెఫినెట్గా వాళ్ళు కూడా గెలిపించుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మా యొక్క పార్టీ గుర్తు లేదు, గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మీరు అధికారులు అక్కర్లేదు. ఇవన్నీ ఉంటాయి. చిన్న నేషనల్ పార్టీ వాళ్ళు ఉంటాయి. వాడి గురించి మేము చర్చించుకోవాల్సి అక్కర్లేదు. ఎక్కువ ఉంటాయి, కొంచెం తక్కువ ఉంటాయి, వాళ్ళు ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. వీటి గురించి మనం పట్టించుకోవాల్సి అక్కర్లేదు. చిన్నగా ఉంటుంది. మనం బాధ్యత రేపు ఈ నియోజకవర్గం రేపు తెలుస్తుంది. రేపు కొంతమంది పైసలు ఇచ్చి కడ కప్పి ఇవన్నీ 40 గెలిచిన 30 వాళ్ళ గురించి పట్టించుకోకండి. ప్రజలు పట్టించుకుంటారు. వాళ్ళ గురించి ప్రజలు ఆలోచించుకుంటారో మనం పట్టించుకోవాల్సి అక్కర్లేదు. కాబట్టి ఇప్పటికే టైం లేట్ అయింది. నా ఈ 2 సంవత్సరాలు అవుతుంది మీకు ఎక్కువ కనపడకపోవడం. అయినా ప్రతి నిత్యం 10ల సంఖ్యలో శామిల్పడి వస్తారు. అప్పుడు ఎట్లా వచ్చిందో ఇప్పుడు అట్లా వస్తున్నారు, పనిచేస్తున్నారు. ఇప్పుడు నేను వాళ్ళకు మాట ఇచ్చిన, మీ అవసరాలు ఏమైనా ఉంటే మా సర్పంచ్లను మీరు గెలిపించేయండి అని. గెలిచినా ఓడినా మన సర్పంచే కాబట్టి మీ నాయకత్వంలో ఉన్న వాళ్ళ సమస్యలు ఉంటే నాకు తీసుకురండి, తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. నేను మరొక మాట కూడా చెప్తున్నాను. ఇంతకుముందు పెద్దలు ఎవరు చెప్పారు, శోభమ్మ చెప్పినటువంటి ఇవాళ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు మీరు ఎవ్వరి బాబాలేదు. ఈ దేశంలో చెప్పవలన ఒకడే సర్పంచ్. చెప్పాలి సర్పంచ్గా ఉంటుంది. ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలకు చెప్పవలు ఉండదు, ఎంపీలకు చెప్పవలు ఉండదు, మంత్రులకు కూడా చెప్పవలు ఉండదు. చెప్పవలు ఉండే ఏకైక పొలిటికల్ లీడర్ నా గ్రామ సర్పంచ్గా ఇలా 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు, మీకు ఉపాధి హామీ నిధులు, స్టీబిలైజేషన్ ఇప్పటిదాకా జరిగినాయి. అన్నీ కూడా అవే జరిగినాయి. సర్పంచ్లకు ఇప్పుడు పాత బిల్లులే ఇస్తలేదు. కరెంటు బిల్లు కట్టాలి కూడా ఇప్పుడు పైసలు ఇవ్వచ్చు పట్టదు. కాబట్టి అయినా ఎక్కడైనా 2004 నుంచి 14 వరకు మన అధికారం లేకపోయినా కూడా మనకు ఎక్కడ డెవలప్మెంట్ ఆగలేదు. ఇప్పుడు కూడా డెవలప్మెంట్ ఆగదు. మీకు తప్పకుండా నేను పోతా కాదు, బాధ్యత కాదు. మంత్రులు కలుస్తా, నాకు ఇల్లు కావాలని చెప్పి మంత్రులు కలుపుతా, నాకు రోడ్డు కావాలని చెప్పి మంత్రులు కలుపుతా, నాకు ఈ పని కావాలని చెప్పి ముఖ్యమంత్రి కలుపుతా. ప్రజల జగత్ ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధికి ఒకటే ఎజెండా ఉంటుంది. ప్రజల కోసం ఎక్కడికైనా
అవసరాల కోసం మీ డెవలప్మెంట్ కోసం తప్పకుండా రాష్ట్రంలో ఉన్న ఏ మంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా కలుస్తా తప్పకుండా మీకు నిధులు ఇస్తారని చెప్పి మాట మీ అందరికీ శుభాకాంక్షలు తెలుసుకున్నా.